పాడి పంటల ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులకు నమస్కారం. నా పేరు జి శాలిరాజు. మామిడి పరిశోధనా స్థానం నూజివీడు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నందు కీటక శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనము మామిడిలో సస్యరక్షణ చర్యలు వాటి గురించి తెలుసుకుందాం. మన రాష్ట్రంలో పండించే పంటల్లో ముఖ్యంగా మామిడి ప్రధానమైనది చెప్పవచ్చు. మనకు వేసవి కాలం వచ్చిందంటే ముఖ్యంగా గుర్తొచ్చే పండు మామిడి పండు. మామిడిని మన పంటలలో రారాజు అని కూడా అంటారు. మరి ఈ యొక్క మనకు వాతావరణ మార్పుల వల్ల వీటి వలన ముఖ్యంగా ప్రస్తుతము మామిడిలో వివిధ రకాలైనటువంటి పురుగులు మరియు తెగుళ్ళు ఆశించి పంటకు నష్టం కలుగజేస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం ఇప్పుడు చూసుకున్నప్పుడు మొదటగా మామిడిని ఆశించే పురుగులు వాటి యాజమాన్యం గురించి మనం తెలుసుకుందాం. మరి మొట్టమొదటగా మనకు మామిడి అంటేనే అందరికీ కూడా తేనెమంచు పురుగులు అన్నవి చాలా ప్రధానమైనవిగా చెప్పవచ్చు. వీటిని మ్యాంగో హాపర్స్ అని అంటారు. ఇవి మనకు ఎక్కువగా యొక్క పూత దశలో మరి పింద దశలో వీటి యొక్క ఉధృతి అధికంగా ఉండి రసాన్ని పీల్చి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. మరి వీటి ఉధృతి మనం చూసుకున్నప్పుడు నవంబర్ నుంచి మనకు మార్చి మధ్యకాలం వరకు కూడా మన తోటల్లో కనపడుతూ ఉంటాయి. ఇవి ఎక్కువగా ఎక్కడైతే నీడ ఉన్నటువంటి తోటల్లో అంటే షేడ్ ఉన్న తోటల్లో గుబురుగా ఉన్న తోటల్లో నీరు ఎక్కువగా ఉన్న తోటలో మనకు వీటి యొక్క ఉధృతి బాగా అధికంగా కనపడుతూ ఉంటుంది. మరి ఈ యొక్క వీటి నష్టపరిచే విధానం మనం చూసుకున్నప్పుడు ఈ యొక్క పిల్ల మరియు తల్ల పురుగులు యొక్క లేత ఆకులను కాడలను పూతను ఆశించి రసం పీల్చి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. ఈ యొక్క తేనెమంచు పురుగులు ఒకవేళ లేత ఆకులను ఆశించినట్లయితే ఈ యొక్క ఆకుల అంచులు మనకు ముడుచుకొని మాడిపోయినట్టు కనపడుతుంటాయి. మనము మామిడిలో పూత రాలిపోవడానికి ప్రధానమైన కారణంగా ఈ యొక్క మనకు తేనెమంచు పురుగులు అని చెప్పవచ్చు. ఈ యొక్క పూత రాలిపోవడం వల్ల మనకు అనేవి పిందెలు కూడా ఏర్పడవు. ఒకవేళ పిందెలు ఏర్పడినా కూడా ఆ పిందెలు అన్నవి రాలిపోతూ ఉంటాయి. ఈ యొక్క తేనెమంచు పురుగు ఒక తేనె వంటి జిగురు పదార్థాన్ని మనకు విసర్జిస్తుంది. ఈ యొక్క తేనె వంటి జిగురు పదార్థం మీద మనకు ఈ యొక్క క్యాప్నోడియం ఫంగస్ వల్ల ఈ యొక్క సూటి మౌలు అంటారు నల్లటి మసి తెగులు మనకు ఆకుల మీద ఏర్పడి ఈ యొక్క కిరణజన్య సంయోగ క్రియ జరగక మనకు చెట్టు సహజకరణను కోల్పోయి మనకు దిగుబడి నష్టం కూడా కలుగజేస్తుంది. మరి వీటి యొక్క నివారణ ఏ విధంగా చేపట్టాలి? ముఖ్యంగా ఏంటంటే మామిడిలో మనకు కోత అనంతరం కంపల్సరీగా యొక్క ప్రూనింగ్ అనేది చేసుకోవాలి. అంటే ఎండు పూలను తొలగించడం, గుబురుగా అడ్డంగా పెరిగినటువంటి కొమ్మలను మనం కత్తిరింపులు చేసుకున్నట్లయితే తోటకు గాలి వెలుతురు మనకు వచ్చేలాగా ఉంటుంది. దానివల్ల కొన్ని రకాల కీటకాలు కోశ సదస్సులు అన్నీ కూడా మనకు చనిపోతాయి. అదేవిధంగా మరి తోటల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకు యొక్క నీరు నిలవకుండా మనం చూసుకోవాలి. అంటే ఏదైనా వర్షాలు పడినప్పుడు కానీ లేకపోతే అధిక మనము నీరును తోటకు అందించినప్పుడు కూడా వీటికి ఉధృతి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి కంపల్సరీగా రైతు సోదరులందరూ యొక్క డ్రిప్ లేదా బిందు పద్ధతిలో తోటకు నీరు అందించడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. అదేవిధంగా మనకు అన్ సీజన్లో అంటే మనకు పూత దశ నుంచే ఈ యొక్క సస్యరక్షణ చర్యలు చేపట్టకుండా కంపల్సరిగా అన్ సీజన్లో అంటే మనకు ఈ యొక్క జూలై ఆగస్టు ఈ మాసాలలో సెప్టెంబర్ మాసాలలో కూడా మనకు వేపగింజల కషాయం కానీ లేకపోతే ఏదో ఒక మందు క్లోరోపైరిఫాస్ అయిన మందు కానీ ఈ యొక్క చెట్టు కాండం మరియు మొదల వద్ద పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తల్లి పురుగులను లేకపోతే కుశదశ పురుగులను మనం వాటిని నివారించుకోవచ్చు. అదేవిధంగా పురుగు ప్రారంభ దశలో మనకంటే ఎప్పుడైతే మనకు యొక్క హాపర్ ఇన్సిడెంట్స్ మన తోటలో వాటి ఉనికిని మనం గమనిస్తామో కంపల్సరిగా ఈ యొక్క అజాడిరెక్టిన్ 3000 ppm 2 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవటం. అదేవిధంగా మన తోటలో ముఖ్యంగా కొన్ని రకాలైనటువంటి మిత్ర పురుగులు అయినటువంటి అక్షింతల పురుగు కానీ సాలీలు కానీ లేకపోతే క్రైసోపెర్లా కానియా కానీ మల్లాడ బోనెన్సిస్ అన్న పురుగులు మన తోటల్లో అవి సంచరిస్తున్నాయా అన్నవి కూడా మనము చూసుకుంటూ వాటిని సంరక్షించుకునే పద్ధతులు కూడా మనం పాటించడం చాలా ముఖ్యం. అదేవిధంగా మనకు కొన్ని జీవ శిలీంద్ర కీటకనాశులు అంటారు. ఈ యొక్క బెవేరియా బెసియానా కానీ లేకపోతే మెటారైజియం అన్న ఎంటోమో పారాజెనిక్ ఫంగస్ను కూడా 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మరి చివరి ఆప్షన్గా మాత్రమే ఇప్పుడు మనము ఈ రసాయనిక పురుగు మందుల వినియోగానికి వెళ్ళాలి. సో మొదటి పిచికారిలో మనకు ఈ యొక్క అజాడిరెక్టిన్ అనే మందును 1500 ppm అయితే 3 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవడం, లేకపోతే బూప్రోఫెజిన్ అన్న మందును 1.5 ml 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. మనకు తేనెమంచు పురుగు ఉధృతి ఇంకా తగ్గలేదు అనుకున్నప్పుడు మాత్రమే ఈ యొక్క రెండవ పిచికారిలో మనకు బూప్రోఫెజిన్ మరియు అసిఫేట్ కాంబినేషన్లో ఉన్నటువంటి మందును 1 గ్రాము లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అన్న మందును 0.3 ml లేకపోతే థయామిథాక్సామ్ అన్న మందును 0.3 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇంకా మనకు ఈ యొక్క మసిమంగ అన్నది లేకపోతే ఈ యొక్క హాపరు ఉధృతి తగ్గలేదు అనుకున్నప్పుడు కంపల్సరిగా 15 నుంచి 20 రోజుల తర్వాత మనకు పైమెట్రోజైన్ అన్న మందును 0.6 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ముఖ్యంగా యొక్క రసాయనిక మందులు పిచికారి చేసుకునేటప్పుడు కూడా మనకు ఆకులనే కాకుండా చెట్టు మొత్తం కూడా తడిచేలాగా పిచికారి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు మామిడిలో. అదేవిధంగా మనకు పూత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు ముఖ్యంగా తెల్లపూత దశలో ఎటువంటి పురుగు మందు పిచికారి చేయకూడదు. ఎందుకంటే వీటి వల్ల మనకు యొక్క పాలినేషన్కి అంటే పరాగ సంపర్కానికి ఉపయోగపడే కీటకాలన్నీ కూడా మనకు నాశనం అవుతాయి. ఇది తేనెమంచు పురుగు వాటి నివారణ చేస్తున్న పద్ధతి.
మరి అదేవిధంగా ఈ మధ్య కాలంలో మరి ఒక పురుగు మనకు ఇక తామర పురుగులు అంటారు. అంటే మామూలుగా మనకు వచ్చే ఈ తామర పురుగులతో పాటుగా ఈ స్క్రిప్టోసిస్ డార్సాలిస్తో పాటుగా ఈ మధ్యలో కొన్ని రకాల బ్లాక్ థ్రిప్స్ అన్నవి కూడా మనకు రావడం జరిగింది. వీటిని రైతులు వివిధ ప్రాంతాల్లో కోడిపేను అదేవిధంగా నల్లి అని కూడా అంటున్నారు. కాబట్టి ఇవి ఏ విధంగా నష్టం కలగజేస్తాయి అన్నది మనము ముఖ్యంగా గమనించుకుందాం. ఈ యొక్క తామర పురుగులు కూడా ఇవి కూడా రసం పీల్చే పురుగుల జాతికి చెందినవి. ఇవి కూడా మనకు పూత నుంచి కాండం నుంచి ఆశించే రసాన్ని పీల్చి నష్టం కలగజేస్తాయి. అదేవిధంగా కొత్త చిగురు వచ్చే దశలో కూడా ఇవి ఆకులపై అధిక సంఖ్యలో చేరి ఆ యొక్క పత్రహరితాన్ని గోకి మనకి రసం పీల్చి నష్టం కలుగజేస్తూ ఉంటాయి. దీనివల్ల ఆ యొక్క లేత చిగురాకులు చిన్నవిగా మారి రాలిపోవడం గమనిస్తుంటాం. మనకు ఈ యొక్క పిందె దశలో కూడా మనకు పిందెలను ఆశించి వాటి పిందెల మీద చర్మం గీకి మనకి రసం పీల్చడం వలన ఒక్క రంగులో చర్మం బీటలు వారి రాతిమంగ ఏర్పడి కాయ నాణ్యత అనేది దెబ్బతింటుంది. కాబట్టి వీటికి ఈ యొక్క తామర పురుగులకు ముఖ్యంగా ఒక్క పురుగు మందుల మీదనే ఆధారపడకుండా కంపల్సరిగా సమగ్ర సస్యరక్షణ చర్యలు అన్నవి మనము అవలంబించాలి. దానికి కూడా మరి ఇదివరకు చెప్పినట్టు ముఖ్యంగా తోటను కలుపు లేకుండా శుభ్రంగా ఉంచుకోవటం. ఎందుకంటే ఈ యొక్క కలుపులు ముఖ్యంగా ఇక వయ్యారి బామ కానీ లేకపోతే పార్థీనియం గ్రాస్ అంటారు, ఇటువంటి కలుపు మొక్కలు మనం తోటలో ఉంచకూడదు. ఎందుకంటే ఇవి వాటికి ఆవాసాలుగా నివాసాలుగా ఆల్టర్నేట్ హోస్టులుగా ఈ యొక్క తామర పురుగులకు ఉంటాయి. కాబట్టి వాటిని కంపల్సరిగా నిర్మూలించుకోవటం, అదేవిధంగా కోత అనంతరం గుబురుగా అడ్డంగా ఉన్నటువంటి కొమ్మలు మనం తీసివేయటం, ఎక్కువగా నీడ లేకుండా మన తోటలో జాగ్రత్తలు అన్నవి తీసుకోవాలి. కంపల్సరిగా మనం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క నీలిరంగు లేదా తెలుపు రంగు జిగురట్లు ఎకరానికి 40 నుంచి 50 చొప్పున మనం ఏర్పాటు చేసుకొని ఈ యొక్క తల్లి పురుగులను మనము అట్రాక్ట్ చేసి మనం చంపిన వారం అవుతాం. అంటే వాటి యొక్క మూమెంట్ కూడా మనం తగ్గిస్తూ ఉంటాం. కంపల్సరిగా ఈ యొక్క పూత దశ ప్రారంభమైనప్పటి నుంచే మనము 5% NSKE కానీ వేప గింజల కషాయం కానీ లేకపోతే మనకు అజాడిరెక్టిన్ 10,000 ppm అయితే 2 మిల్లీలీటర్లు, లేకపోతే 1,500 కానీ 3,000 ppm అయినట్లయితే మనకు 3 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరిగా ఇక జిగురు కలుపుకొని మనం పిచికారి చేసుకోవాలి. లేకపోతే మనకు ఇంకా పొంగామె సోప్ అని అంటే నీమ్ సోప్ అంటే వేప సబ్బు ద్రావణం కానీ కానుక సబ్బు ద్రావణం కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అది 7.5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. అదేవిధంగా మనకు ఎంటమో పారాజెనిక్ ఫంగస్ జీవశిలీంద్ర కీటకనాశులు అంటారు, బెవేరియా బెసియానా లేకపోతే లెకానిసిలియం లెకాని మనకు 5 గ్రాములు 1 లీటర్ చొప్పున కలుపుకొని పిచికారి చేసుకోవాలి. ఇంకా చివరి ఆప్షన్గా మాత్రమే మనకు ఈ యొక్క తామర పురుగుల ఉధృతి ఎక్కువ ఉందన్నప్పుడు కంపల్సరీగా ఈ యొక్క సిఫారసు చేసినటువంటి పురుగు మందులను మనము సరైన మోతాదులో పిచికారీ చేయడం కూడా చాలా అవసరం అని చెప్పవచ్చు. ఇప్పుడు సిఫారసు చేసినటువంటి పురుగు మందులు చూసుకున్నట్లయితే మనకు ఎసిఫేట్ అయితే 1.5 గ్రాములు, లేకపోతే ఫిప్రోనిల్ అయితే 2 మిల్లీలీటర్లు, లేకపోతే ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు, లేకపోతే మనకు స్పైనోసైడ్ అయితే 0.3 మిల్లీలీటర్లు, లేదా థయామిథాక్సామ్ 0.3 గ్రాములు, లేకపోతే స్పైనోటరాము, లేకపోతే స్పైరోటెట్రామెట్, ఫ్లూక్సామెటామైడ్ అన్న మందులు 1 మిల్లీలీటరు, లేకపోతే టోల్ఫెన్ పైరాయిడ్ అన్న మందు 2 మిల్లీలీటర్ 1 లీటర్ చొప్పున కలుపుకొని కంపల్సరీగా మార్చి 15 నుంచి 20 రోజుల గ్యాప్లో పిచికారీ చేసుకోవడం చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే ఈ యొక్క తామర పురుగులు ఉధృతి మనకు తోటలలో పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటే రైతు సోదరులు ఈ యొక్క బయో మందులు, అదేవిధంగా సింథటిక్ పైరాథ్రాయిడ్స్ మందులు అంటే డిఫరెంట్ కెమికల్ మిక్చర్స్ పిచికారీ చేయడం వల్ల కూడా ఈ యొక్క తామర పురుగుల ఉధృతి మనము పెరిగిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల కూడా ఈ యొక్క ఉధృతి పెరుగుతుంది. కాబట్టి ఒకసారి పిచికారీ చేసినటువంటి పురుగు మందును మళ్ళీ అదే రిపీట్ చేయకుండా తిరిగి మరలా అదే చేయకుండా కంపల్సరీగా డిఫరెంట్ మోడ్ ఆఫ్ యాక్షన్ ఉన్నటువంటి పురుగు మందులు పిచికారీ చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. అదేవిధంగా కంపల్సరీగా ఈ యొక్క పురుగు మందులతో పాటుగా మనము వేప నూనె కానీ లేకపోతే గానుగ నూనె కానీ 3 మిల్లీలీటర్లు మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఎక్కువగా ఈ యొక్క తామర పురుగుల మీద వీటి యొక్క ప్రభావం చాలా ఉందని చెప్పవచ్చు. ఈ విధంగా మనం సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే ఈ యొక్క తామర పురుగులను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చినటువంటి పాడి పంట ఛానల్ వారికి కూడా నమస్కారాలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.